రామాయణం తర్వాత శ్రీరాముడు భూమి విడిచి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అయోధ్య అంతటా విషాదమయమైంది. కానీ హనుమంతుడు అతని హృదయం రాముడిని విడిచిపెట్టలేకపోయింది. ఒకరోజు హనుమంతుడు శ్రీరాముడి రాజాసనం ముందు కూర్చొని తీవ్రమైన బాధతో, ప్రభు, నీవు లేని ఈ భూమి, ఈ అయోధ్య, ఇవి నాకేమీ అవసరం లేదు. నీ లీలలు ముగిసినప్పుడు నా ప్రయోజనం ఏమిటి అని బాధతో అక్కడే కూర్చొని జపం చేస్తుంటాడు. ఆ సమయంలో యమధర్మరాజు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. యమధర్మరాజు అప్పుడు హనుమంతుడితో, హనుమంతా, నీ భక్తికి అద్భుతమైన ఫలితం ఉంది. భూమిపై భక్తులకు సహాయం చేయమని శ్రీరాముడు నీకు వరం ఇచ్చాడు. ఇప్పుడే నువ్వు విరమించలేవు. అప్పుడు హనుమంతుడు, ధర్మరాజా, నా శ్వాస ఉండగా నా భక్తుల రక్షణే నా కర్తవ్యం. నేను భూమిని విడిచి వెళ్ళను అని ధర్మరాజుతో చెప్పి హనుమంతుడు గాఢమైన తపస్సు చేసేందుకు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. హనుమంతుడు హిమాలయాల్లో స్థిరపడి లోకక్షేమం కోసం తపస్సు కొనసాగించాడు. అతని తపస్సుతో ఆ ప్రాంతం కాంతిమయమైంది. ఒకరోజు వాల్మీకి మహర్షి హనుమంతుడి దగ్గరికి వచ్చి, వానరేశ్వర, నేను రామాయణం రాశాను, కానీ నీ భక్తి అంత లీనంగా ఇంకా తెలియని కథ. నీవు భూమిపై ఇంకా ఎందుకు ఉన్నావో నాకు చెప్పవా అని హనుమంతుడిని అడిగాడు. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, మహర్షి, నా ప్రాణంలో రాముని నామం ఉన్నంతకాలం నేను ఇంకా భూమిలోనే ఉండాలి. నా ప్రభు ఇచ్చిన వరం ప్రకారం భక్తుల మనసులో ఉండి వారికి దారి చూపుతాను అని హనుమంతుడు వాల్మీకి మహర్షితో చెప్పాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆనందంగా తల ఊపి హనుమంతుడిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ హనుమంతుడు భూమిలో ఉన్నాడు. అతను కనిపించకపోయినా భక్తుల ప్రార్థనలకు స్పందిస్తాడు. రామనామం ఉన్నంతకాలం హనుమంతుడి రక్షణ ఎప్పుడూ ఉంటుంది. జై శ్రీరామ్.